హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎల్ లాగ్స్. ఈరోజు మనం ఒక కథ అయితే చెప్పుకున్నాము. ఇది ఒక అమ్మాయి వివాహం తర్వాత జరిగిన కథ. వివాహం తర్వాత జాబ్ వద్దన్నాడు, వదిలేసా. ఫోన్ నంబర్ మార్చేయమన్నాడు, మార్చేసా. ఫేస్బుక్ కూడదన్నాడు, నెట్ కట్టేశా. మగ స్నేహితులతో స్నేహం అవసరమా అన్నాడు, చరమగీతం పాడేశా. లెగ్గిన్స్ అంటే అసహ్యం అన్నాడు, చుడిదార్కి మారా. హీల్స్కి నో అన్నాడు, సాధారణ చెప్పులకి ఎస్ అన్నాను. జాకెట్కి కిటికీలేంటి అన్నాడు, మెడ వరకు వేసుకున్నాను. పెదాలకు రంగులేంటి అన్నాడు, పౌడర్ కూడా మానేశా. బ్యూటీ పార్లర్కి ఎందుకన్నాడు, మానేశా. కొన్ని రోజులు సంతోషంగా ఉన్న తర్వాత పిల్లల కోసం కొన్ని రోజులు ఆగుదాం అన్నాడు. నెల నెల మాత్రలు పెంచుకుంటూ వచ్చా. వారంలో 7 రోజులు తనకిష్టమైన వంటకాలే. వారాంతంలో స్నేహితులతో కలిసి గడిపి సగం రాత్రి ఇంటికి తిరిగేవారు. రాత్రి 1 గంటకు ఇంటికి చేరా అంటూ తన మొబైల్కు అమ్మాయి పేరున్న నెంబర్కి మెసేజ్. తెల్లారాక ఎవరని అడిగా. ఎక్స్ లవర్ అన్నాడు. వదిలేయమన్నాను, వల్ల కాలేదన్నాడు. ప్రయత్నం చెయ్యి, నీకు నేనున్నాను అన్నాను. నువ్వు తను ఒకటా అన్నాడు. వేరు వేరే, నేను లీగల్, తను ఇన్లీగల్ అన్నాను. నాకు చెంప చెల్లుమనింది. నీ కోసం అన్నీ వదిలేశాను, నా కోసం ఇదొక్కటి వదిలేయలేవా అన్నాను. కుదరదు, ఇట్స్ ట్రూ లవ్ అన్నాడు. నాకు కూడా ట్రూ లవ్ ఉంది అన్నాను. మర్చిపోవాలని వారం రోజులు హింసించాడు, ఓర్చుకున్నాను. తనలో ఎటువంటి మార్పు లేదు. తిరిగి ఫేస్బుక్ ఓపెన్ చేశాను. మళ్ళీ లిప్స్టిక్ రాయడం మొదలెట్టాను. మళ్ళీ జాకెట్కి కిటికీలు వచ్చాయి. మళ్ళీ లెగ్గిన్స్ వచ్చాయి. బ్యూటీ పార్లర్ అక్కున చేర్చుకుంది. వంటల్లో నాకు నచ్చిన వంటకాలు వచ్చాయి. తిరిగి జాబ్కి వెళ్ళడం మొదలెట్టా. జాబ్ నుండి ఇంటికి రావడం లేట్ అయ్యింది. అప్పుడప్పుడు వీకెండ్ పార్టీలు మొదలయ్యాయి. ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. మొబైల్కి, ల్యాప్టాప్కి తనకి ఉన్న 1000 పనుల్లో నన్ను గమనిస్తూ ఉండడమే ముఖ్యమైన పని ఇప్పుడు తనకి. తన సొత్తు తనకే సొంతం అన్నట్లు, దొంగతనం జరగకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నట్టు సెలవు రోజుల్లో కూడా ఇంట్లోనే ఉన్నారు. ఎలాగైనా నా ఎక్స్ లవర్ని పట్టుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. నా చుట్టూనే తిరుగుతున్నాడు. ఈ జన్మలో పట్టుకోవడం తన వల్ల కాదు. ఎందుకంటే నాకు ఎలాంటి లవర్ లేదు కదా. లేని ఒక లవర్ని వెతికి తనకు తెలియకుండానే నా చుట్టూ తిరిగి తన లవర్ని పూర్తిగా మర్చిపోయాడు. తనని పూర్తిగా మర్చిపోయి నాకు సొంతం అయ్యేంత వరకు నాకు ఒక ఎక్స్ లవర్ ఉన్నాడు. థ్యాంక్స్ నా ఊహా లవర్కి. ఈ కథ మీకు నచ్చుంటే share, like and subscribe. Okay, bye friends.